నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వాస్తురీత్యా ఇంట్లో ఎలాంటి పక్షులు ఉంటే మంచిది, వాస్తురీత్యా ఇంట్లో ఎలాంటి పక్షులు ఉండకూడదు, దాని గురించి వివరించేందుకు మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మీకున్న సమస్యను నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ కి మీ డీటెయిల్స్ ను ఫిల్ చేసి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని మీరు గురువు గారితో నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. అయితే మామూలుగా మన అందరి ఇళ్ల ముందు కొన్ని పక్షులు వచ్చి వాలుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇంట్లో కూడా కొంతమంది కొన్ని పక్షుల్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే అసలు ఇంట్లో ఎలాంటి పక్షులు ఉంటే మంచిది అంటారు? ఇది చాలా శుభసూచకమైనటువంటి సమాధానం కూడా. ఎందుకంటే మనకు కొన్ని సంకేతాలు, అవి శుభ సంకేతాలు ఉంటాయి, అట్లాగే అశుభ సంకేతాలు కూడా ఉంటాయి. మనం ఏదైనా ఒక మంచి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు, అదే చెడు మాట్లాడితే అందరూ ద్వేషిస్తారు. అట్లాగే ఆ పక్షుల యొక్క పలుకుల్లో కూడా శబ్దధ్వనిలో అమృతం వంటి పలుకులు ఉన్నాయి, అట్లాగే నెగిటివ్ పలుకులు ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనకు పల్లెల్లో అయితే ఎప్పుడు కూడా ఉదయం అయితే మరి ఎక్కువగా ఉంటాయి. ఉదయం 5, 6, 7 ఆ సమయంలో అన్ని పక్షుల యొక్క కూతలు, వాటి యొక్క పలుకులు, పిచ్చుకల యొక్క పలుకులు, చిలకలు, అన్ని రకాల యొక్క శబ్దధ్వని సంగీతాన్ని కంటి మించి తలపించేలాగా ఉంటుంది. అవన్నీ కూడా మనకు వింటూ ఉంటే తెలియనటువంటి ఒక ప్రకృతి ఆనందం కలుగుతూ ఉంటుంది. అయితే మనకు అది ఒక ఆనందాన్ని కలిగించేటువంటి పలుకులు ఒకటైతే, మన ఇంట్లో పిచ్చుకలు, వాటిల్లో కూడా కొన్ని రకాల పిచ్చుకలు, అవి మన ఇంట్లో సంసారం చేస్తూ అవి గూడును అల్లి పిల్లలు కానీ వాటిని పెద్ద చేసుకొని ఎటువంటి వాటికి నష్టం లేకుండా మళ్ళీ అక్కడ కూడా వాటి పిల్లల్ని కాపాడుకుంటూ అది కోతుల నుంచి కానీ లేదంటే కొన్ని సర్పాల నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా కాపాడుకుంటూ పిల్లల నుంచి కానీ దాన్ని పూర్తిగా పిల్లల్ని పెంపొందించుకున్నట్టు అయితే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి అని అర్థం. ఒక రకంగా కాదు, వాళ్లకు ఇక్కడ గూడును అల్లిన దాన్ని బట్టి చూసుకుంటే వాళ్లకు అద్భుతమైన సుందరమైనటువంటి ఒక స్వగృహాన్ని నిర్మించబోతున్నారు అని అర్థం. అంటే వాళ్ళకి ఒక సొంత ఇల్లు కట్టబోతున్నారు, ప్రారంభం చేయబోతున్నారు, అది కూడా నెరవేరబోతుంది అని కూడా అర్థం. తర్వాత మళ్ళీ వివాహం కానటువంటి వాళ్ళకి ఆ ఇంట్లో వివాహమై మంచి సంతానము కలిగి వాళ్ళు చక్కని కాపురం కూడా చేసుకుంటారు అని అర్థం. దీన్ని మనకు ఇల్లు కట్టి పెళ్లి చేసి చూడు అన్నది ఈ ఒక పక్షుల యొక్క ప్రభావితం అనేది కూడా మనకు ఒక ముందుగానే ఒక సిగ్నల్, ఒక మెసేజ్ అన్నమాట. అది 100% నెరవేరుతుంది. మనం తెచ్చుకొని పెంచుకొని చేయడం కాదు, అవి అంతటా అవి వచ్చి వాటికి ఎక్కడ అనువైన చోటు ఎక్కడైతే బాగుంటుంది, మనకి ఇంట్లో రక్షణ సేఫ్టీ ఉంది అని వాటి యొక్క ఊహాగానంతో ఆ యొక్క వాటి గూడును నిర్మాణం చేసుకొని అందులో పిల్లలు కానీ సంసారం చేసి వెళ్ళినట్టు అయితే 100% వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది అని అర్థం. అలాగే గురువు గారు, ఇంకా మాట్లాడుకునే ముందు మొదటి కాల్ ఉన్నారు విజయవాడ నుంచి శివకుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి. నా పేరు వైష్ణవి అండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 25/11/1999. ఓకే. టైం మార్నింగ్ 6:30 AM. ఓకే. ఏం తెలుసుకోవాలండి? అది గవర్నమెంట్ జాబ్ యోగం ఉందా లేదా అడుగుదాం. 29/25 తారీఖు 11వ నెల ఉదయం 6:30. 25 ఉదయం 6:30. సరేనండి. మీరు పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేటప్పటికి బహుళ తదియ గురువారము, మృగశిర నక్షత్రము, 3వ పాదము, 3-4 పాద సంధిలో పుట్టారు. మిథున రాశిలో పుట్టారు. పేరు కూడా కార్తీక కానీ కీర్తి కానీ పేరు పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టుకున్నారు? నా పేరు వైష్ణవి అండి. జన్మనామం పెట్టలేదు.
అలాగే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక ప్రకారంగా మీకు గవర్నమెంట్ జాబ్కి అవకాశం ఉంది, ప్రైవేట్ పరంగా కూడా బాగానే ఉంది. మీరు అన్నిట్లోనూ మంచి టాలెంటెడే ప్రతి విషయంలో కూడా. కానీ వివాహ విషయంలో మాత్రం మీకు సమస్యలు ఉన్నాయి, కుజదోషం ఉంది. దానికి ఏదన్నా మీరు ఇదివరకే చూపించి ఏదైనా పరిహారం చేశారండి? లేదండి, లేదు. విద్యా ఉద్యోగ పరంగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతవరకైనా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగపరంగా. గవర్నమెంట్ జాబ్ ఏ సంవత్సరంలో రావచ్చండి? ఈ సంవత్సరం రావచ్చండి, ఈ సంవత్సరం రావచ్చు. కానీ వెనక ముందు అయితే వస్తుంది. అది పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇది ఎందుకంటే హడావిడిగా చెప్పేదే కదా. కానీ జాబ్ అయితే ఉంది, గవర్నమెంట్ జాబ్ కూడా 100% ఉంది. ప్రైవేట్ పరంగా కూడా చాలా బాగుంది. విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం చెప్పగలము చెప్పండి. మీరు ఇంకా నాకు ప్రతి పాయింట్ టు పాయింట్ విషయం అంటే ఏ నెల వస్తుంది, ఏ సంవత్సరం వస్తుంది అని కావాలి అంటే అది మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. పర్సనల్గా మీరు క్లియర్గా క్లుప్తంగా మీరు పూసగొచ్చినట్టు అడిగి తెలుసుకోవచ్చు. నేను చెప్పేది కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మీరు అడిగిన దానికి మేమేదో హడావిడిగా చెప్పుకుంటూ పోవడమే. కానీ అంతో ఇంత అవగాహనతో ఉండి చెప్తుంటాము. వస్తుంది అంటే వస్తుంది, అది వెనక ముందు రావచ్చు. నాకు రేపే రాలేదు, ఈ నెలే రాలేదే అని అనుకోకూడదు, అదంతా అవివేకం. కానీ 100% గ్యారంటీగా వస్తుంది. అది కూడా మీరు ఈ సంవత్సరంలోనే ఈ గవర్నమెంట్ జాబ్ పరంగానైనా సరే లేదా ప్రైవేట్ పరంగానైనా సరే రెండిట్లో ఏదో ఒకటి స్థిరపడతారు అండి. శుభం. అలాగే మరో కాలర్ శ్రవంతి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి. నేను వచ్చేసరికి May 12, 2002 పుట్టానండి. May 12? డిసెంబర్ 9. అన్నారు ఫస్ట్ 9/12. 2002. ఓకే. టైం అండి? మార్నింగ్ 6:25. ఓకే, చెప్పండి. అది జాబ్ గురించి కనుక్కుంటున్నాను. అలాగే 12వ నెల 2002 9వ తారీఖా? సమయం ఎప్పుడన్నారు? తెల్లవారి 6:25. సరేనమ్మా. మీరు పుట్టింది శ్రీ చిత్రభానునామ సంవత్సరం మార్గశిర మాసంలో పుట్టారు. ఆ రోజేమో శుద్ధ పంచమి, సోమవారము, శ్రవణ నక్షత్రము, 4వ పాదము, మకర రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు చదువు ప్రకారంగా బాగుంది, అలాగే ఉద్యోగ ప్రకారంగా కూడా బాగానే ఉంది. వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో మాత్రం సమస్యలున్నాయి. అది ఏదైనా జాగ్రత్త పడండి. కంటికి తలకు సంబంధించి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయా ఇప్పుడే? హలో. కంటికంటే ఏం రాలేదండి, నార్మల్గా ఐసైట్ అవుతుంది. అంటే అద్దాలు వచ్చాయా? ఉన్నాయండి. అదే అది చాలదా? ఈ వయసుకి మీకు అప్పుడే అద్దాలు ఎందుకండి? అది తలరాత అన్నమాట. అంటే మీ జాతక ప్రకారంగా కంటికి తలకు సంబంధించి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు ఉన్నాయి. అలా అనేసి భయపడాల్సిన అవసరం లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టపోకుండా ఉంటారనమాట. అది హెడ్ ఏక్ కానీ లేదా తలకు సంబంధించినటువంటి మేజర్ సమస్యలు అనేది ఫ్యూచర్లో ఉన్నాయన్నమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా, ముందే రాకుండానే తగిన జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. అది ఆరోగ్య విషయంలోనూ, ఆ ఆరోగ్యపరంగా సంతానం విషయం కూడానమాట. అది తర్వాత వివాహ జీవితంలోనూ కుజదోషం ఉండడం వల్ల నష్టాలున్నాయి. అది ఏదైనా కూడా అన్ని వివరంగా మీకు చెప్పడానికి కుదరదు, ఎందుకంటే 10 మంది వింటుంటారు. రెండోది సమయం కూడా సరిపోదు. అది మీరు పర్సనల్గా తెలుసుకోవడమే మీకు మంచిదండి. అది మీరు తెలుసుకోకపోవడం అనేది మీ వ్యక్తిగత ఆలోచన. కానీ ఏది ఏమైనా మీరు బాగుండడానికి తగిన పరిహారం చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం. అలాగే హైదరాబాద్ నుంచి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. హలో. నమస్కారం అండి. గురుగారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలని చెప్పని ఫోన్ చేశాను. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 30/12/1964. ఓకే. ఉదయం 8 గంటలకి, వెంకటగిరి, నెల్లూరు జిల్లా.
ఓకేనండి. 1964 డిసెంబర్ 30. అలాగేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం అలా ఎలా ఉంటుందండి? హలో. హలో, నమస్కారం అండి గురువు గారు. 30వ తారీఖు 12వ నెల 64వ సంవత్సరం. 1964 అండి. ఉదయం అన్నారా టైము? ఉదయం 8 గంటలకి, వెంకటగిరి, నెల్లూరు జిల్లా. సరేనండి. ఆమె పుట్టింది శ్రీ క్రోధిన నామ సంవత్సరము, మార్గశిర మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి కూడాను బహుళ ద్వాదశి బుధవారము, అనురాధ నక్షత్రము, 1వ పాదము, వృశ్చిక రాశిలో పుట్టారు. తన పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి ఆమెకు ఆరోగ్యపరంగా కడుపుకు సంబంధించి ఏదన్నా ఆపరేషన్లు జరిగాయా? లేదండి, ఇంతవరకు ఏం లేదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది కూడా కడుపుకు సంబంధించి, తలకు సంబంధించి. ఇప్పుడే చూసుకోవాల్సింది మీరు జాగ్రత్తగా. తర్వాత అది గ్రహణ దోషం ఉండడం వల్ల, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కుజదోషము, గ్రహణ దోషం ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. తనకు ఆర్థికపరంగా, అలాగే గృహయోగపరంగా, వస్తు ప్రకారంగా, వాహన ప్రకారంగా బాగానే ఉంది. ఈ పాటికి సొంత ఇల్లు కట్టాలి కదండి, కట్టారా? కట్టామండి. ఆర్థిక పరంగా కూడా తన జాతక ప్రకారంగా బాగుంది. సంతాన విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఏం రాలేదండి. ఏదైనా గర్భస్రావం జరగడం కానీ ఇటువంటి సమస్యలు రాలేదు కదా? ఏం లేదండి, ఏం రాలేదు. పోనీలేండి, పర్వాలేదు. తన జాతక ప్రకారంగా ఆరోగ్యపరంలో ఒకటి విషయాల్లో మాత్రమే మీరు జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో బాగుందండి. శుభం. అలాగే ఖమ్మం నుండి దివ్యభారతి గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మా పాప గురించి అడగాలండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3rd April ఓకే. 2009. ఓకే. టైం? ఉదయం 7:32. ఓకే. ఏం తెలుసుకోవాలండి? మా పాప స్టడీ ఎట్లుంటుంది, ఫ్యూచర్ ఎట్లుంటుంది అని తెలుసుకోవాలి. అలాగే. హలో. హలో, మీ అమ్మాయి గురించా? గురుగారు. మీ అమ్మాయి గురించా అండి? అవునండి. మీ అమ్మాయి పుట్టింది శ్రీ విరోధినామ సంవత్సరం చైత్ర మాసంలో పుట్టారు. తను పుట్టిన తిథి వచ్చేటప్పటికి నవమి, శ్రీరామ నవమి ఆ రోజు. అవునండి. శుక్రవారం రోజు. అవునండి. పునర్వశు నక్షత్రము, మిథున రాశిలో పుట్టారు. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి అమ్మాయి పేరు హారిక, హరిత అని పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? కాసిత అని పెట్టామండి. సరే అమ్మా, పర్వాలేదు. అయితే అమ్మాయి జాతక ప్రకారంగా మంచి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే వివాహ విషయంలో మాత్రమే అమ్మాయికి నష్టాలు ఉన్నాయి. వివాహ జీవితంలో కుజదోషం ఉంది అన్నమాట. ఆ కుజదోషం కూడా మధ్యాహ్నం సూర్యుడు ఏ విధమైనటువంటి తీక్షణమైనటువంటి రూపంలో ఉంటాడో రుద్రుడులాగా, అటువంటి కుజదోషం అన్నమాట. అది వివాహ జీవితంలోనూ అటు ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అందుకని దానికి ఎప్పుడైనా సరే మీరు వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందుగా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కారం చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నం చేశారంటే ఈ చేసిన పూజాఫలం వల్ల మీకు మంచి సంబంధం దొరుకుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా తన జీవితం బాగుంటుందండి. అలా చేసుకోండి. తన కెరీర్ విషయంలో అంటే ఉద్యోగపరంగా, తన ఒక డెవలప్మెంట్ పరంగా చాలా బాగుంది. ఒక వివాహ జీవితంలో మాత్రమే నష్టాలు ఉన్నాయి. మంచిగా జరగాలి. శుభం. అలాగే సంగారెడ్డి నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో. నమస్తే అండి, చెప్పండి. శ్రీనివాస్ రెడ్డమ్మా మా పేరు. ఓకే. 2/11/1971. ఓకే అండి. టైం? 9:15 ఉదయమా రాత్రా అండి? ఉదయం. ఓకే, చెప్పండి. ఏం తెలుసుకోవాలి? ఎట్లుంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే. హలో. చెప్పండి. 2వ తారీఖు 11వ నెల 1971. మీరు పుట్టింది శ్రీ విరోధికృతనామ సంవత్సరం కార్తీక మాసంలో పుట్టారండి. ఆ రోజు వచ్చేసి పౌర్ణమి, మంగళవారము, కార్తీక పౌర్ణమి, అశ్విని నక్షత్రము,
ఆ, మేషరాశిలో పుట్టారు. ఆ, మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఒక వివాహ జీవితంలో మాత్రమే తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ బాగానే ఉంది. ఆర్థిక పరంగా, ఆ. అభివృద్ధి పరంగా ఈ పాటికే మీరు సొంత ఇల్లు కట్టి ఉండాలి. లేదు సార్, కట్టలేము. అంటే ఇప్పటి వరకు కూడా కట్టలేదా? కట్టలేదు. పెద్దవాళ్ళ స్థలంలోనే ఉన్నారా? పెద్దవాళ్ళు సార్. సరేనండి. అయితే ఆ కుజదోషం వల్ల మీకు మెయిన్గా వచ్చేసి వివాహ జీవితంలోనే సమస్యలు అనేది కనపడింది. ఆ, కానీ ఆర్థిక పరంగా కూడా నష్టపోయారనమాట. అవును సార్. ఇప్పటికే మీకు దాదాపు 53 సంవత్సరాల అవును, 55 55 అవుతుంది. ఇప్పటి వరకు ఇంకా ఇల్లు కట్టలేదంటే ఆర్థిక పరంగా కూడా నష్టపోయారు. ఆ, ఆ వివాహ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు జరిగాయా? లేట్ అయింది సార్. లేట్ అయింది. 2006 అయింది. చాలా లేటు. ఆ, సరే, పర్వాలేదులేండి. కుజదోషం ఉంది. ఆ కుజదోషం వల్ల జీవితంలో ప్రతి విషయాల్లో కూడా ఆటంకాలు, ఒడిదుడుకులు, నష్టాలు అనేది ఉన్నాయి. ఇప్పటికైనా దానికి సంబంధించి మీ జాతక ప్రకారంగా చూసుకొని పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగినట్టుగా పరిష్కారం చేసుకోండి. ఆర్థిక పరంగా స్థిరపడతారు. ఇప్పుడు మీకు మళ్ళీ గృహయోగం అనేది కూడా ఉంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్ని బట్టి మీరేం చేస్తారో అలా చేసిన దాన్ని బట్టి మీ జీవితం అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. అది ఏదైనా సరే జాతకాన్ని సంపూర్ణంగా తెలుసుకొని తనకి తగిన పరిహారం చేయండి. మనం ఏదంటే అది చేసి టైం వేస్ట్ చేసుకోకూడదు. కరెక్ట్గా క్లారిటీగా తెలుసుకొని ఏం చేయాలో అది ఒక్కసారి చేసినా చాలు. జీవితంలో మనము ప్రతిరోజు చేసేది కాదు. మనం ఒక్కసారి చేస్తే దానివల్ల 100% మన జీవితం స్థిరపడాలి. కాబట్టి అలా చేయండి, మంచి జరుగుతుంది. శుభం. అలాగే పామరు నుంచి శ్రావణి గారు ఉన్నారు. హలో పావని, చెప్పండి. మా ఇంటి ఆయన కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగేనండి. డేట్ బర్త్ వచ్చి 12వ నెల ఓకే 25వ తారీఖు ఓకే 1972. అంత డబ్బులు సంపాదిస్తున్నా ఖర్చు అయిపోతుంది, అందుకని. అలాగేనండి. పుట్టిన టైం చెప్తారా? 25వ తేదీ 12వ నెల 1970. 12 అంటే వాళ్ళు అరం మద్రాస్ కాడ ఆ టైం ఉదయమో తెలీదు, రాత్రో తెలీదు. 12:10. ఓకేనండి. హలో స్వామి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నెల్లూరా? పామూరు. పామూరు నుంచా? ప్రకాశం జిల్లా. మార్కాపురం. ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లా చేశారు. సరేనండి. మీ వారు పుట్టింది శ్రీ పరిధావి నామ సంవత్సరం మార్గశిర మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి షష్ఠి, బహుళ షష్ఠి, సోమవారము, మకా నక్షత్రము. అంటే ఆ రాత్రి పుట్టినా అదే, మధ్యాహ్నం పుట్టినా అదే మీరు చెప్పినట్టుగా. నక్షత్రం అయితే మకా నక్షత్రము, సింహరాశిలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటే తన జాతక ప్రకారంగా ప్రతి దాంట్లోనూ నష్టాలే. చదువులో కూడా ఆటంకం జరిగింది. ఆయన అసలు చదువుకోలేదు సార్. అదేనమ్మా, ఆటంకం జరిగిందంటే అదే. చదువులో ఆటంకం జరిగిందని ఒక మాట చెప్పడం అంతే. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని, అంతా ఉడికిందా లేదని చెప్పడానికి ఒక మెతికే కదా పట్టుకునేది. అట్లా తన జాతక ప్రకారంగా ప్రతి దాంట్లోనూ ఆటంకాలే. వివాహ విషయం, మీ వివాహ జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే మొత్తం మీద సమస్యలు అనేది బలంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఎప్పుడైనా సరే మీరు వీలైనంత వరకు పూర్తిగా వివరంగా తెలుసుకొని, లేదా మీకు అక్కడ గ్రామ దేవత ఉంటారు కదా, అమ్మవారికి సాయంత్ర సమయంలో బెల్లం అలాగే పెసరపప్పు రెండు కూడా నైవేద్యంగా పెట్టి తమలపాకులో కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి. ఆదివారము, మంగళవారము అలా ఒక 18 వారాలు చేయండి. మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుందమ్మా. శుభం. అలాగే ఖమ్మం నుండి పుష్పలత గారు ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. మా ఆయన గారి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. అలాగే. రఘు పేరు, డేట్ ఆఫ్ బర్త్ 1992 మే 8వ తారీఖు, ఎర్లీ మార్నింగ్ 5 to 6. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలుగా వ్యాపారం ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, దాని గురించి తెలుసుకున్నాం. 92 మే నెల 8వ తారీఖు, సమయం ఎర్లీ మార్నింగ్. గురువు గారు సరేనమ్మా.
మీ వారు పుట్టింది శ్రీ అంగీరసనామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారు. అవును. ఆ రోజు శుద్ధ షష్ఠి శుక్రవారము పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టాడు. అవును గురుగారు. తను పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా కుజదోషం ఉండడం వల్ల తను చేసే ప్రతి దాంట్లోనూ ఆటంకాలే. కొంచెం వెనకడుగు గురుగారు ఏదైనా. అవును, చదువులో కూడాను తనకి ఇంటర్లో ఆటంకం జరిగినట్టుంది కదా. అవును, ఇంటర్ ఆగిపోయింది. అవును, చదువు విషయంలోనూ ఆర్థిక పరంగా కూడా అంతేను. మీ యొక్క సంసార జీవితంలో కూడా సమస్యలే. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తనకి శ్వాసకోశలకు సంబంధించి ఆస్మా అంటారు కదా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ముందుగా దానికి ఏదన్నా వేడి నీళ్ళు తాగుతూ ఉండమనండి రాత్రి పనుకునేటప్పుడు. అలా చేయడం వల్ల రాకుండా పోతుంది ఆ సమస్య. మిగతా విషయాలలో కుజదోషం ఉండడం వల్ల అనేక నష్టాలు అనేది ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైనా పరిహారం చేసుకోండి, తప్పకుండా మంచిగా జరుగుతుందండి. ఏమిటి ఆ పరిహారం అంటే, తన పుట్టిన సమయాన్ని బట్టి కర్కాటక రాశి కాబట్టి తన ప్రకారంగా గణపతి ముత్యం లాకెట్ ఉంటుంది. తనకు రుణ విమోచన కుజదోషానికి సంబంధించి పరిహారం చేస్తూ రుణ విమోచన మంత్రం అంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చెందడానికి, ఏది చేసినా కలిసి రావడానికి అది చేసి ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొని మెడలో ధరించండి, తప్పకుండా బాగుపడతారు. మీకు కావాల్సింది బాగుపడడమే కావాలి కాబట్టి, అభివృద్ధి చెందడం కావాలి కాబట్టి అది చేయండి, తప్పకుండా అభివృద్ధి చెందుతారమ్మా. శుభం. అలాగే నల్గొండ నుంచి అరుణ గారు ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. అరుణ గారు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. డీటెయిల్స్ ఇవ్వండి. గురుజీ గారు చెప్పండి మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రా, టీవీ చూడడం కాదు. కాల్ కలిసింది కదా, కలిసినప్పుడు 24, 2023. ఓకే, మే టైం చెప్పండి. అరుణ గారు రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుపతి నుంచి గుణవతి గారు ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూన్ 22, 2009. 2009. ఓకే, టైం అండి 12:10. 12:10 మధ్యాహ్నం. మధ్యాహ్నం. ఓకే అండి. 2009 జూన్ నెల 12వ తారీఖా? 22 అమ్మా. మీ అబ్బాయి అమ్మా? మీ అబ్బాయి పుట్టింది శ్రీ విరోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి వచ్చేసి అమావాస్య సోమవారము మృగశిర నక్షత్రంలో పుట్టాడమ్మా. అబ్బాయి జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి తనకు విద్యకు ఎటువంటి పెద్ద ఆటంకాలు ఏమీ లేవు. చదువు బాగానే, మంచి అన్నిట్లోనూ టాలెంటెడే కదా మా అబ్బాయి. చదువులో తక్కువగా ఉన్నాడు. సరే, అయితే తన జాతక ప్రకారంగా అమావాస్య గడిల్లోనూ జన్మించాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి తనకు శని యొక్క అనుగ్రహం అంటే శని యొక్క స్థానం బాగలేకపోవడం వల్ల తనకు ఆరోగ్య విషయంలోనూ వివాహ విషయంలోనూ సమస్యలే ఉన్నాయి. చదువులో అయితే పెద్ద ఆటంకం ఏం కనపడలేదు, కానీ దాంట్లో కూడా ఆటంకం జరుగుతుంది. అంటే ఏదైనా సరే అబ్బాయి జాతక ప్రకారంగా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోండి. రేపటి నుంచి తిరుపతిలో ఉంటాను, ఒక ఆదివారం వరకు కూడా ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోండి కలిసి. దానికి తగిన పరిహారం చేశారంటే అబ్బాయి జీవితం మంచిగా స్థిరపడుతుంది, చదువులో కానీ తన కెరీర్. లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఇబ్బంది పడకూడదు. మీరు చేసే పరిష్కారమే మీ అబ్బాయి జీవితం మళ్ళీ మంచిగా పురోగతి చెందుతుందమ్మా, స్థిరపడతాడు. శుభం. అలాగే గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. అలాగే గురుగారు రేపటి నుంచి ఆదివారం వరకు తిరుపతిలో అందుబాటులో ఉంటారు. ముందుగానే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.